ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియో ఏంటంటే కర్రల పొయ్యి మీద వంట అనమాట. యాక్చువల్గా కర్రల పొయ్యి మీద వంట ఎంత రుచిగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. అంతకు మించి కష్టమండి కర్రల పొయ్యితో వంట. నిజంగా మన అమ్మలు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి మనం దూరం అయిపోయి గ్యాస్ వచ్చేసి చాలా రిలాక్స్డ్గా, చాలా సేఫ్టీగా మనం ఈజీగా వంట అయితే వండేస్తున్నాం అన్నమాట. కానీ కర్రల పొయ్యితో ఎంత అవస్థ ఉంటుందంటే అంత అవస్థ ఉంటుందండి. సో ఆ అవస్థ నేను ఈరోజు చూస్తున్నాను అనమాట, చేశాను కూడా. నా చిన్నప్పుడు కర్రల పొయ్యే, మా అమ్మ చాలా అవస్థలు పడేది 3 పూట్ల వండటానికి. కానీ ఇక్కడ ఏంటంటే మేడ మీద మా పిన్ని వాళ్ళ ఇంట్లో మేమందరం కలిపి జంతికలు వేసుకుంటున్నాం అనమాట. ఈ జంతికలు మనకి ఎంత టేస్టీగా ఉంటాయి కదా, ఎంత తిన్నా కూడా తినే కొద్దీ తినాలనిపిస్తాయి జంతికలు. సో మొదటి వాయిలోని మనం దేవుడికి తీస్తాం కదా, మా పిన్ని అయితే తీసేసింది, దేవుడికి పెట్టేసింది. దేవుడికి పెట్టినంత వరకు ఏది కూడా ముట్టుకోకూడదు, దేవుడికి అక్కడ పెట్టేసిన తర్వాత అప్పుడు మనం తినొచ్చు. ఇదొక మెథడ్ అన్నమాట జంతికలు వేసేది. గరిటె మీద పెట్టి అలా బోర్లిస్తే అంటే నూనెలో వేస్తే వచ్చేస్తుంది. ఈ పిండి కలపటం వీడియో తీశాను కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిందండి. ఈసారి మళ్ళీ జంతికలు వేసేటప్పుడు నేను ఎంత క్వాంటిటీ ఆఫ్ పిండి అన్నది మనం కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా కలిపితే బాగుంటుంది అన్నది నేను చేస్తాను వీడియో కూడా. సో డైరెక్ట్గా ఇలా వేస్తే మాత్రం నిజంగా ఆవిరి చేతులు తగులుతూ ఉంటే అసలు నిజంగా చాలా ఇదిగా ఉంది. అసలు వంట కర్రల పొయ్యి మీద వంట ఎంత కష్టంగా ఉంటుందో జస్ట్ జంతికలు వేయడానికి. నేనైతే ఈరోజు జంతికలు వేయటం అయితే నేర్చుకున్నాను, ప్రాక్టీస్ కూడా చేశాను అన్నమాట. నాకు యాక్చువల్గా పిండి వంటలు చేయటం అన్నా వండటం అన్నా చాలా ఇష్టం. సో అలా ఈరోజైతే జంతికలు వేయటం నేర్చుకున్నాను నేను. సో నేను ఎలా వేసానో మీరు కూడా చూసేయండి, నా అవతారం చూసారు ఎలా ఉందో అసలు. సో ఇలా వేసేదాన్ని, చాలా దూరంగా వచ్చేసేదాన్ని. నిజంగా నాకు చాలా భయం అనమాట, అంటే వేడి తగిలేస్తూ ఉండేది యాక్చువల్గా. సో ఇది అంటే వీడియో ఇందాక షూట్ చేసింది నేనే కదా, సో అందుకని చెప్పి నేను కనపడలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ వచ్చారు, మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు, నేను వేస్తున్నాను అనమాట. సో చూసారా, నేను అయితే జంతికలు వేయటం నేర్చేసుకున్నాను. పిండి కలపటం కూడా నేర్చేసుకుంటే ఇంకా ఓన్గా నేను జంతికలు అయితే వేసేయగలను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను వేసిన జంతికలు ఎలా ఉన్నాయో లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేశాను. సో చూడండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.